లిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ట్రంప్ హత్యకు ఇరాన్ డేంజరస్ ఏజెంట్స్ ఇటు యుఎస్లో ప్రవేశించారని నెతన్యాహు ఒప్పందించడంతో ట్రంప్ సెక్యూరిటీ పెంచడం కావచ్చు, ఇరాన్ పై మళ్ళీ దాడి చేయడం కావచ్చు మొదలుపెట్టింది. అసలు ఇజ్రాయెల్ కుట్ర ఏమనుకోవాలి సార్ ఇందులో? ఎస్ అండి, ఇప్పుడు ఇజ్రాయెల్ తమ మొసాద్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం యుఎస్కి ఒక సీక్రెట్ న్యూస్ చెప్పడం జరిగింది. అదేంటంటే డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను చంపడానికి ఇరాన్లోని ఐఆర్జీసీ స్పెషల్ ఫోర్సెస్ అయిన కడ్స్ ఫోర్సు లేదా ముక్తార్ అనే ఫోర్సెస్ ఈ అమెరికాలోకి ఎంటర్ అయిన ట్రంప్ మీద అటాక్ జరగవచ్చు ఏ క్షణమైనా అనేది ఈ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్ అమెరికాతో షేర్ చేసుకోవడం. వెంటనే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో నాటో సమ్మిట్లో భాగంగా ఈ అంకారా సిటీ అంటే టర్కీ రాజధాని అంకారాలో నాటో సమ్మిట్లో అటెండ్ అవుతున్నారు. వెంటనే ఈ సమాచారం తెలిసి వెంటనే ఇరాన్ మీద దాడికి ఆదేశించడం జరిగింది. మనకు తెలుసు ఇప్పటివరకు 170 టార్గెట్లని ఇరాన్లో అమెరికన్ ఫోర్సెస్ అటాక్ చేయడం జరిగింది. అది కూడా తర్వాత ఖమేనీ యొక్క అంత్యక్రియల సమయంలో కూడా ఈ మషాద్ సిటీ మీద ఒక బ్రిడ్జిని పేల్చేయడం జరిగింది. ఇరాన్లో ఉన్న ఆల్మోస్ట్ ఇప్పుడు బుషేహార్ అనేది, మెషాద్ అని, తర్వాత కేష్మ్ ఐలాండ్, ఇలా అన్ని ఐలాండ్ల మీద అది అటాక్ చేయడం జరిగింది. 170 టార్గెట్లు, 8 మంది ఐఆర్జీసీ సోల్జర్ కూడా చనిపోయారని తెలుస్తుంది. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ ఒకటే ఆయనే చెప్పడం జరిగింది, ఇరాన్ నన్ను చంపడానికే ప్రయత్నం చేస్తుంది, ఇది ఎంతకైనా తెగిస్తుంది అనేది ఒక కోపం. మరి ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, మరి ఇజ్రాయెల్ అమెరికాకి ఇచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం కరెక్టా కాదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇజ్రాయెల్ యొక్క మొసాద్ సమాచారం అంటే అది చాలా క్రెడిబుల్ సమాచారం ఉంటుంది, ఎందుకంటే అంత పెనిట్రేట్ అయిపోయింది. ఇప్పుడు మొసాద్ అనేది ఇరాన్లో ప్రతి ఇంచుకి పెనిట్రేట్ అయిపోయింది. కాబట్టి దానికి ఇన్ఫర్మేషను అమెరికా సిఐఏ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇచ్చిన సమాచారం కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఒకవేళ అబద్ధమయ్యి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా యుద్ధం అనేది ఆపడం ఇష్టం లేదు ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ ఒకటే కోరిక, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా కలిపి ఇరాన్ తుదముట్టించాలి, కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయాలి. ఇలా శాంతి ఒప్పందాలు, అణు ఒప్పందాలు ఏమీ కూడా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకి ఇష్టం ఉండదు. కాబట్టి మళ్ళా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని రెచ్చగొట్టి ఇరాన్ మీద యుద్ధానికి పురుగొల్పడమా, ఇదే ఎయిమ్తో ఇప్పుడు మొసాద్ సమాచారం నెతన్యాహు ద్వారా అమెరికా ప్రెసిడెంట్కి చేరేసిందని కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ జూన్ 17వ తారీఖున కుదిరిన ఎంఓయు సీజ్ ఫైర్ అనేది నేను క్యాన్సిల్ చేస్తా అంటూ ట్రంప్ క్యాన్సిల్ చేయడం, కానీ పీస్ డిస్కషన్ కొనసాగుతాయి, కానీ అమెరికా కాదు అన్నట్టు ఆయన మాట్లాడారనమాట. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన ఈ పనితో అంటే నెతన్యాహు ట్రాప్లో మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ పడ్డాడా లేదా అంటే పడ్డాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ సమాచారం బట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ ఫోన్లో మాట్లాడడం, మళ్ళీ 2 రోజుల పాటు భీకర యుద్ధం కొనసాగడం. ఇరాన్ విపత్కర పరిస్థితిలో ఉంది, ఎందుకంటే అక్కడ ఖమేనీ ఖనన ప్రక్రియ జరుగుతుంది. ఎంటైర్ ఇరాన్లో 3 కోట్ల మంది ఇరానియన్ పీపుల్ అటెండ్ అయ్యారు, 100 దేశాల ప్రతినిధులు అటెండ్ అయినప్పుడే ట్రంప్ అటాక్ చేయడం. అంటే ఏంటంటే ఇజ్రాయెల్ దీన్ని అంటే ట్రంప్ని మళ్ళీ యుద్ధంలోకి ఉసిగొల్పిందా అంటే ఉసిగొల్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ట్రంప్ని చంపేస్తున్నారు, చంపడానికి ట్రై చేస్తుంది ఇరాన్ అంటే ఈ సమయంలో ఎందుకు ట్రై చేస్తుంది, ఇప్పుడే ఎంఓయు కుదుర్చుకుంది. కాబట్టి ఈ టైంలో అది చంపడానికి ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయదు. చంపే అవకాశం ఉంది, ఇరాన్ ప్రాణాన్ని తీసే ప్రమాదం కూడా ఉంది, కానీ ఇది జరగదు. ఇప్పటికేంటంటే ఇరాన్లో 3 కోట్ల మంది ప్రజల ఖమేనీ ఖననానికి రావడం, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పడం, తర్వాత అక్కడ ప్లకార్డుల్లో ఇటు ట్రంప్, హెక్సెత్, తర్వాత బ్రాడ్ కూపర్ ఇది సెంట్రల్ కమాండర్ ఇన్ చీఫ్, ఇలాంటి వాళ్ళందరినీ చంపేయాలి, ఖమేనీ చంపినందుకని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆల్మోస్ట్ 3 crore ఇరానియన్ పీపుల్ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ట్రంప్కి ఇది ఒక షేకింగ్ అనమాట, ఇజ్రాయెల్కి ఇది ఒక భయం. గల్ఫ్ అనేది ఒక భూ ప్రకంపనలు వచ్చేలా ఉంది, 3 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి రావడం అంటే. అందువల్ల ట్రంప్ దీన్ని తట్టుకోలేని ఒక పరిస్థితి అనమాట. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇరానియన్ పీపుల్ని భయపెట్టాలి ఈ సమయంలో అనేది ఇటు ట్రంప్ ఇజ్రాయెల్ కోరిక కూడా ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ తన కడ్స్ ఫోర్స్ కానీ ముక్తాని లాంటి స్పెషల్ ఫోర్సెస్ను అమెరికాలోకి ఎంటర్ చేపించి ట్రంప్ మీద అటాక్ ఈ సమయంలో చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాన్ని ఆపాల్సిన బాధ్యత, యుద్ధాన్ని ఆపాల్సిన నెసెసిటీ, అత్యవసరం కూడా ఇరాన్కు ఉంది. ఎందుకంటే ఇరాన్ కూడా సితికిపోయి ఉంది.
ఇలాంటప్పుడు ట్రంప్ని చంపడానికి వెళ్తే ట్రంప్ని ఒకవేళ అమెరికా అధ్యక్షుడిని ఇరాన్ ప్రోద్బలంతో ఇరానియన్సే చంపేశారు అంటే ఇక అమెరికాని పట్టుకునేవాడు ఎవరు ఉండరు. అమెరికా న్యూక్లియర్ వెపన్స్ కూడా వేసే అవసరం ఉంటుంది. ఇది ఐఆర్జీసీకి ఆ ఇరానియన్ యొక్క యుద్ధ నిపుణులకి తెలుసు. కాబట్టి ఇజ్రాయెల్ చెప్తున్నట్టు ఇరాన్ చంపవచ్చు, కానీ ఈ సమయాన్ని ఎన్నుకోకపోవచ్చు. అంటే నెతన్యాహు మళ్ళా ట్రంప్ని రెచ్చగొట్టి ఇరాన్ మీద అటాక్ చేయించడానికి వెళ్ళాడు. అంటే ఏంటి, నెతన్యాహు ట్రాప్లో మళ్ళీ అమెరికా అధ్యక్షుడు పడ్డాడు అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం మళ్ళీ మొదలైంది, కానీ యుద్ధం ముందుకెళ్లే అవకాశాలు అయితే ఇక్కడ పుష్కలంగా లేవు. ఎందుకంటే రెండు దేశాలు అలసిపోయినాయి, రెండు దేశాలకు కావాల్సిన శాంతి. కాకపోతే ఈ బేరసారాగాలు అయితే చాలా రోజులు 2 నెలల పాటు కొనసాగుతాయి. రైట్ సార్, అయితే ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఎట్టకేలకు ముస్తఫా ఖమేనీ ప్రత్యక్ష